రోజుకి 1500 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ఒక వ్యాపారం గురించి ఇప్పుడు చెప్తా. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ఇంతటితో ఆగిపోదు. కొంచెం ప్లాన్ మార్చి దీన్ని రోజుకి 3000 నికర లాభం వచ్చే స్థాయికి ఎలా తీసుకెళ్లాలో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ బిజినెస్ పెట్టి నష్టపోయిన ఒక వ్యక్తిని కూడా నేను కనుక్కున్నాను. ఎప్పటికీ ఇదే బిజినెస్ చేస్తూ సంపాదిస్తున్న ఒక వ్యక్తిని కూడా నేను కనుక్కున్నాను. ఈ వీడియో నాకు చేయటానికి దగ్గరగా 2 నెలల టైం పట్టింది. ఎందుకంటే నష్టం వచ్చిన వ్యక్తి ఏం తప్పు చేశాడు, అలాగే ఇప్పటికి ఇదే బిజినెస్ కొనసాగిస్తున్న వ్యక్తి అసలు ఏం పవర్ఫుల్ ఐడియాలు వేశాడు అనేది నేను తెలుసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అడగంగానే మనకి చెప్పరు. కష్టపడతాను, బుర్రను ఉపయోగిస్తాను, నాకు డబ్బులు కావాలి, ఓర్పు సహనం మెయిన్ ఇంపార్టెంట్ ఈ వ్యాపారానికి. అసలు బిజినెస్ ఏంటి అని చెప్పే ముందు తప్పు చేసిన వ్యక్తి ఏం చేశాడంటే ఒక 10,000 పెట్టుబడితో తెచ్చేసుకొని వెళ్తాయో తెలియదు, ఏంటో తెలియదు, తెచ్చేసుకొని పెట్టేసుకొని అమ్మాలని చూశాడు. కస్టమర్లు వచ్చి కొనేస్తారా? కొనరు. ఏ పడితే అవి తెచ్చి పెట్టేస్తే కొనరు. అదే ఆయన చేసిన మిస్టేక్. డబ్బులు సరుకులోనే ఉండిపోయినాయి, నష్టం వచ్చింది, తీసాడు. ఇప్పుడు రైట్ చేసిన ఆయన ఏం చేశాడో చెప్తా వినండి. అంటే ఫస్ట్ ఐటమ్ని ఎక్కడ దొరికిద్ది ఏంటి అని అబ్జర్వ్ చేశాడు. ఒక నెల రోజులు టైం తీసుకొని పెట్టుబడి చూసుకొని ఎలా చేశాడంటే ఒక బాత్రూమ్ లాంటి చిన్న షాప్తో మొదలు పెట్టాడు. దాన్ని ఆయన కొన్న ప్రోడక్ట్ అందరూ 100 రూపాయలు 90 రూపాయలకి అమ్ముతుంటే ఏం తెచ్చి మాత్రం అదే ప్రోడక్ట్ని 60 రూపాయలకి అమ్మేవాడు. పడే రేటు 35-40 రూపాయలు అయితే ఆయన లాభం 20 రూపాయల నుంచి 25 రూపాయలే చూసుకునేవాడు. అలా ఎందుకు చేశారండి? అందరూ అమ్ముతున్నారని మీరు అమ్మినా మీకు కూడా సేల్స్ వస్తాయి కదా అని నేను అడిగా. స్టాండర్డ్ సేల్స్ రావు కదా. అందుకని నేను చేసింది ఏంటంటే అదే ఐటమ్ని కొంచెం క్వాలిటీ మంచిగా తెచ్చుకొని అందరికంటే 20 రూపాయలు 10 రూపాయలు తక్కువకి ఇవ్వటం వల్ల ఒకళ్ళకి ఇంకొకరు తెలుసుకొని ఉంది. ఒక 6 నెలలన్నా వస్తుంది. అందరూ 80కి 100కి అమ్ముతుంటే అతని దగ్గర తక్కువకి వస్తుందని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ముందర కస్టమర్ బేస్ నాకు ఏర్పడింది. తర్వాత నాకు ఏ ఐటెం బాగుంటుంది, ఏ ఐటెం డైలీ వేర్లో వెళ్ళిద్ది, ఏ ఐటెం ఎక్కువ రాబడి తెచ్చిపెట్టిద్ది, ఏ ఐటెం తెచ్చుకోవాలి, ఏది ఎలా పెట్టుకోవాలి, అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు దేనివల్ల కస్టమర్లు వస్తారు అనేది నేను గ్రౌండ్ రియాలిటీలో చిన్నగా మొదలుపెట్టి తెలుసుకున్నాను అని ఆయన చెప్పాడు. నేను నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వ్యాపారం చేశాను. నాలెడ్జ్ వచ్చిన తర్వాత అదే 35 రూపాయల ఐటమ్ని వాళ్ళు 100 రూపాయలకి అమ్ముతుంటే ఈరోజు నేను 80 నుంచి 90కి అమ్ముతున్నాను. ఫస్ట్లో 60కే అమ్మా. దానివల్ల నాకు కస్టమర్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు 80 నుంచి 100కి అమ్మినా కొంటారు కస్టమర్లు, ఎందుకంటే స్టాండర్డ్ అయ్యారు నాకు కస్టమర్లు. ఇప్పుడు ఆ బిజినెస్ ఏంటో చెప్తా. చెప్పులు బిజినెస్. పెట్టుబడి తక్కువతో చేసుకోవచ్చు, పెట్టుబడి ఎక్కువతో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తా. అలాగే ఏ మోడల్స్ మనకి ఎక్కువ డబ్బులు తెచ్చి పెడతాయి, వేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తా. అలాగే ఇందులో అసలు 1500 లాభం చెప్తా. అలాగే ఆయన ఇప్పుడు 3000 రోజుకి లాభం 3000 టార్గెట్ పెట్టుకొని ఆయన షాప్ తెస్తాడు. అసలు దానికి మనం ఏం చేయాలి, ఆయన ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనేది కూడా చెప్తా. ఈ వీడియోలో ఇవన్నీ ఉంటాయి. ఇవి నేను ఎప్పటికైనా వ్యాపారం చేసి స్థిరపడాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. దీనికి పెట్టుబడి ఫస్ట్ స్టార్టింగ్ 10,000 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఆ 10,000 నుంచి మొదలు పెట్టుకున్న వాళ్ళు ఒక వైట్ పట్టా వేసుకొని ఒక వరుసనే వైట్ పట్టా మీద మెయిన్ ఇంపార్టెంట్ దీనికి బిజియెస్ట్ ఏరియాలో పెట్టుకోవాలి. బిజీగా తిరిగే ఏరియాలో పెట్టుకోవాలి. లేకపోతే మీకు 1500 కాదు, 1000 రూపాయలు కాదు, 200 కూడా రావు. అందుకని బిజియెస్ట్ ఏరియాలో పెట్టుకోవాలి. వైట్ పట్టా వేసుకొని చక్కగా ఎదర ఆడవాళ్ళు డైలీ వేర్ ఐటమ్స్, తర్వాత మగవాళ్ళు డైలీ వేర్ ఐటమ్స్, చెప్పులు, తర్వాత చిన్నపిల్లలు డైలీ వేర్ ఐటమ్స్, అన్ని డైలీ వేర్ ఐటమ్సే వేసుకోండి. మోడల్స్ ఐటమ్స్ మాత్రం మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కొన్ని వేసుకోండి. 10,000 నుంచి 15,000 పెట్టుబడి సరిపోద్ది. వేసుకొని మీరు మాట్లాడగలరు అని అనుకుంటే, మీరు ఎక్కువ మాట్లాడగలరు, కస్టమర్లతో మాట్లాడటం మీకు ఇష్టం అనుకుంటే వచ్చిన వాళ్ళకి ఆ ఐటమ్ మీకు ఇంత రేటు పడింది, మీరు ఎంత చెప్పాలి, దానికి డబల్ చెప్పాలి. అప్పుడు 70 రూపాయలు అయితే 120, 140 చెప్పి మీరు దగ్గరికి తీసుకొచ్చేపాటికి వాళ్ళు ఎలాగో సగంకాయ అడుగుతారు, ఆ సగానికి ఇచ్చి పంపించేయాలి. ఇది ఒక మోడల్. ఇంకొకటి 70 రూపాయలు, 80 రూపాయలు ఇలా బోర్డులు పెట్టుకొని ఆ రేటు మీకు ఎంత అయితే నష్టం రాకుండా ఉంటుంది ఆ రేట్లు పెట్టుకొని బోర్డులు పెట్టుకొని అమ్ముకోవడం, నీట్గా పేర్చుకోండి. ఇది ఒక మోడల్. ఇప్పుడు మనకి చెప్పులు రేట్లు ఎక్కడి నుంచి మొదలవుతాయి? చెప్పులు రేట్లు చిన్నపిల్లలు 20 రూపాయల నుంచి మొదలవుతాయి. చిన్నపిల్లలు 20 నుంచి 75 రూపాయల లోపు వేసుకోండి. 20 నుంచి 50 రూపాయలు డైలీ వేర్ ఐటెంలలో పెట్టుకోండి. అలాగే పెద్దవాళ్ళు 30 రూపాయల నుంచి 75 రూపాయల లోపు డైలీ వేర్ ఐటెంలో దొరుకుతాయి మనకి. ఈ 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపు ఎక్కువ డైలీ వేర్ ఐటెంలు మగవాళ్ళే, ఆడవాళ్ళే వేసుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళే, మగవాళ్ళే మోడల్ ఐటెంలు పండగలు సేల్స్ అవ్వాలి కదా మనకి. అలా మోడల్స్లో డైలీ వేర్లో కూడా సేల్స్ అయ్యే విధంగా మనకి 70 నుంచి 150 రూపాయల మధ్య ఉండే డైలీ వేర్ ఐటెంలు మీరు 200-300కి అమ్ముకునే రేంజ్లో పార్టీ వేర్ ఐటమ్స్ కింద వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ పెరగడానికి
కొన్ని అంటే స్టాండర్డ్గా కస్టమర్ వచ్చి తిరిగి వెళ్లకుండా ఉంటాయి పారాగాన్ అని, అలాగే వీకేసీ అని కొన్ని బ్రాండ్లు ఉంటాయి. అవి 150 రూపాయల నుంచి 200, 250, 300 మధ్య అమ్మే బెల్ట్ చెప్పులు, డైలీ వేర్ రొటీన్ చెప్పులు, వర్కర్స్ వేసుకునే రొటీన్ చెప్పులు, కంపెనీ చెప్పులు కూడా వేసుకోండి. కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోకుండా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ రెండో ఆయన చేసిన పద్ధతి ఏంటో చెప్తా. ఆయన బిజియెస్ట్ ఏరియాలో ఒక 4,000కి రెంట్కి ఒక బాత్రూమ్ లాంటి చిన్న గదిని తీసుకొని ఆయన ఒక తోపుడు బండిని ఫస్ట్లో రెంట్కి తీసుకొని, తోపుడు బండి మీదేమో డైలీ వేర్ మగవాళ్ళే, ఆడవాళ్ళే, చిన్నపిల్లలే డైలీ వేరు ఒక పెద్దగా ఇలా వేసేసి వాటి మీద పేర్చి నీట్గా పెట్టుకున్నాడు. అవి డైలీ వేర్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ షాప్ అన్నా కదా, దానికి ఎంట్రన్స్లో ఇటు సైడు ఇటువైపు ఏమో చిన్నపిల్లలే, మగపిల్లలే డైలీ వేర్ ఐటమ్స్ అంటే క్రాక్స్ టైప్లో ఉంటాయి. కొత్తగా వస్తున్నాయి. కాలేజీ పిల్లలు వాళ్ళు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళే మగవాళ్ళు, చిన్నపిల్లలు ఇటు పెట్టుకున్నాడు. అలాగే ఇటువైపు ఏమో ఆడవాళ్ళే, చిన్నపిల్లలే ఇటువైపు పెట్టుకున్నాడు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో మనకి వీకేసీ, పారాగాన్ ఇలా కంపెనీ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాడు. అలాగే సేల్స్ అంట పండగ టయాల్లో ఎక్కువ 300-200 రూపాయల బడ్జెట్లో అమ్మేవి ఎక్కువగా 10, 15, 20 జతలు, 30 జతలు కూడా వెళ్తాయంట. వాటి మీద 1,500 నుంచి 3,000 వరకు లాభం వచ్చే అవకాశం పండగ సీజన్లో ఉండిద్దంట. ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను. ఇప్పుడు అసలు సేల్స్ లెక్క వద్దాం, 1,500 లెక్క చెప్తాం. రోజుకి ఒక 10 నుంచి 20 జతలు రోజువారీ చెప్పులు వెళ్తే చిన్నపిల్లలే, పెద్దవాళ్ళే, ఆడవాళ్ళే కలుపుకొని 20 జతలు అమ్మేమనుకోండి, వాటిల్లో మనకి 700 లాభం వస్తుంది. 150 నుంచి 300 మధ్య ఒక 10 జతలు అమ్మేమనుకోండి, మనకి ఒక 500 నుంచి 350 దాని మీద లాభం ఉంటుంది. అలాగే 200 నుంచి 300 మధ్య కంపెనీ ఐటమ్స్ మీద మనకి రాబడి కొంచెం తక్కువ, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ కస్టమర్స్ తిరిగి వెళ్లకుండా వేసుకోవాలి. వాటి మధ్య లాభం మనకి ఎలా కాదనుకున్నా ఒక 500. వాటి డైలీ వేర్ ఐటెంలో ఎందుకు వేస్తున్నామంటే డైలీ మనకి రొటేషన్ అవ్వడానికి బిజినెస్ మోడల్స్ ఎందుకు వేస్తున్నామంటే సీజన్లో ఎక్కువ రాబడి పెట్టుకోవడానికి, డైలీ వేర్లో కూడా మోడల్స్ కోసం వచ్చి అడిగి వెళ్ళిపోకుండా ఉండటానికి. నెక్స్ట్ కంపెనీ ఐటమ్స్ ఎందుకు వేస్తున్నామంటే వచ్చిన కస్టమర్ అడిగి తిరిగి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇన్ని ఐటెంలు వేసుకోవడానికి మనకి బడ్జెట్ 25,000 నుంచి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అసలు అడ్రస్ ఎక్కడంటే విజయవాడ హనుమాన్పేట అండి. హనుమాన్పేట చక్కగా బోల్డ్ అన్ని షాపులు ఉంటాయి మనకి. ఆ షాపుల్లో మంచి ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి కనుక్కొని, తెలుసుకొని, అబ్జర్వేషన్ చేసి మీరు పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది 2 నెలల కష్టం అండి. దయచేసి ఇలాంటి వీడియోని సపోర్ట్ చేయండి. ఎవడో చెప్పడో, బిజినెస్ గురించి ఎవరైనా అడిగితే చెప్తాడో మీకు, ఎవడో చెప్పడో. ఎంత బతిమిలాడని తెలుసా వాళ్ళని. సరే ఇలా ఉపయోగపడిద్ది అంటున్నావు కాబట్టి చెప్తాను. మామూలుగా నేను పెట్టుకునే లెక్క అయితే చెప్పడంట. వేరే వాళ్ళకి ఉపయోగపడుద్ది కాబట్టి చెప్దాం. మన ఊర్లో కాకపోయినా వేరే ఊర్లో పెట్టుకుంటారు కదా. నీ వీడియోస్కి ఈ మధ్య రీచ్ వస్తుంది కాబట్టి నేను చూశాను, అందుకని నీకు చెప్తున్నానని చెప్పారనమాట. ఆయనకు కూడా థ్యాంక్స్. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అంటే ఆయన ఫేసు అవి చూపించలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.